థ్రిల్ అయ్యే మూమెంట్స్ చాలా కానీ ఉన్నాయి. బాలయ్య బాబుని ఆ లుక్ లో మీరు చూసారు కదా, చూసినప్పుడు నిజంగానే గూస్ బంప్స్ అసలు సెట్ లో. గూస్ బంప్సా ఏంటి బాసు, నాకు ఒక్కసారి మీటింగ్కి వెళ్ళినప్పుడు అఘోరా గెటప్ లో ఉన్నారు. ఆ గెటప్ చూసే నాకు అబ్బా ఏంట్రా బాబు ఈ లుక్ భలే సెట్ అయింది. బాలయ్య బాబు కూడా సెట్ అయ్యి తర్వాత నేను టీజర్ చూసినప్పుడు కానీ ఆ త్రిశూలం షాట్ బా అసలు ఆయనకే సెట్ అవుతాయి ఆ షార్ట్స్ కానీ ఏదైనా. బోయపాటి గారి మేకింగ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డైలాగ్స్ అంటే హ్యూజ్ కాన్సెప్ట్ ఈసారి అఖండ తాండవంలో. ఓన్లీ మన ఇండియాకి సంబంధించిన విషయాల్ని నిజంగా నెక్స్ట్ లెవెల్లో పెడుతూ అసలు ఆ సినిమా ద్వారా మనం ఏం నేర్చుకోవాలన్న మంచి మెసేజ్తో ఉన్న సినిమా ఇది. ఇంకొకటి కేజీఎఫ్ లో పెద్దమ్మ వాడాడు యష్. నిజంగా ఇక్కడ బాలయ్య బాబు ఆడుతుంటే కేజీఎఫ్ పెద్దమ్మ మర్చిపోయా. అదేంటి ఆ త్రిశూలం పెట్టి అసలు అసలు నెక్స్ట్ లెవెల్ కాదు బ్రో. బాలయ్య బాబుని మనం ఏం ఏం చూడాలనుకుంటున్నామో అఘోరా గెటప్ ఏంటి, ఆ గెటప్ లో ఇదంతా ఏంటి, అసలు ట్రైలర్ చూస్తే ఆ షార్ట్స్ ఏంటి, అసలు హ్యూజ్. అంటే మనం అఖండాని ఈ లెవెల్లో చూస్తే ఈ లెవెల్ స్టాండ్ అఖండ తాండవం అనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మేకింగ్. అసలు టెక్నికల్ వైజ్, సెటప్స్ వైజ్, పర్ఫార్మెన్సెస్ వైజ్ అన్ని కేర్ తీసుకొని అసలు సాంగ్ చేశాను. ఆ సాంగ్ కూడా ఏదో మనం ఫుల్ఫిల్ చేద్దామన్న సెన్స్తో చేయలేదు బోయపాటి గారు. అంటే ఆడియన్స్కి నెక్స్ట్ లెవెల్. అంటే ఈ సినిమా ఆల్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవబోతుంది. సో మనం ఆ రకంగా ఏ కేర్ తీసుకుంటే బాగుంటుంది సాంగ్ని అని. అంటే బాలీవుడ్కి తగ్గకుండా, అంటే బాలీవుడ్ వాళ్ళు చూసినా బాలీవుడ్లో ఏముంటుంది హ్యూజ్నెస్ ఉంటుంది, లైక్ హ్యూజ్ సెట్, నంబర్ ఆఫ్ డాన్సర్స్, సెటప్స్, టెక్నికల్ వాల్యూస్ తగ్గకుండా అది ఉంటూనే మన తెలుగుదనము, మన బాలయ్యని మనం ఎలా చూడాలనుకుంటున్నామో అన్నీ ఉంటాయి. హిందీలో ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు కూడా హిందీ వాళ్ళు కూడా బాగా కనెక్ట్ అయిపోయారు బాలయ్య బాబు. మరి బాలయ్య బాయ్ ఓపెన్ హార్ట్, అంటే ఇక్కడ ఏముంటే అదే మాట్లాడతారు కాబట్టి కనెక్ట్ అయిపోతారు ఆబ్వియస్గా. అండ్ ఇంకొకటి పెద్ద సెట్ అంటే ఆదిపిన్ శెట్టి కూడా. తన సెటప్ చూస్తే నిజంగా ట్రైలర్లో చూసావు కదా, ఆ సీజీ గ్రాఫిక్స్ కానీ తన గెటప్ కానీ అసలు బయట చూస్తే ఆది పినిశెట్టి ఎలా ఉంటాడు అసలు ఆ క్యారెక్టర్లో అమేజింగ్. అంటే అపోజిట్ బాలయ్య బాబు చేసే విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకు అంత ఇంపాక్ట్ ఉంటుంది. అది ఆ ఇంపాక్ట్ నిజంగా ట్రైలర్ ద్వారా మనం చూస్తే నిజంగా అది వచ్చింది. ఆ ఫీల్ అయితే నాకైతే గూస్ బంప్స్. బా ఏముందిరా బాబు అని. కానీ ఇప్పుడు బాలయ్య బాబు యాక్టింగ్ కానీ ఆయనకున్న రౌద్రం లేకపోతే నవరసాలు పండించడంలో ఆయన కింగ్. ఆపోజిట్ విలన్ కూడా అంతకన్నా ఎక్కువ ధీటుగా ఉండాలి, కొంచెం హైట్, వెయిట్, బాడీ అట్లా ఉంటేనే ఆనిద్ది స్క్రీన్ కూడా చూసే వాళ్ళకి కూడా. బట్ ఆది అనగానే ఎక్కడో కొంచెం తెలియని ఒక చిన్న జంక్ ఏర్పడి ఉంటుంది. కానీ బట్ బోయపాటి గారికి నిజంగా ఎందుకు వచ్చింది ఆ థాట్ కానీ అతన్ని పెట్టాలి అని. ఎందుకంటే సరైనలో మీరు కూడా సాంగ్ చేశారు. సరైనలో అల్లు అర్జున్ లాంటి ఒక హీరోకి ఆపోజిట్ లో కొంచెం స్టైలిష్ గా ధనుష్ కనపడతాడు మన ఆది. కానీ ఇలాంటి సినిమాలో ఎలా ఉండబోతాడు, ఎలా చూడబోతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఆ ట్రైలర్ లో ఆదిని చూసిన తర్వాత అనిపించింది ఒకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ మీడియేటర్ బోయపాటి గారు. ఆయన చేతిలో పడ్డ తర్వాత ఆది గారు కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్గా యాజ్ ఎ టెక్నీషియన్ నేను కానీ, ఆయన ఆలోచించే విధానం, సినిమాని ప్లాన్ చేసే విజనరీ, నిజంగా అన్డౌటెడ్గా ఆయన చూసే క్యారెక్టరైజేషన్ కానీ. నేను కూడా ఆది పినిశెట్టి నాకు కూడా ఒక డౌట్ఫుల్గా ఉండింది, బాలయ్య బాబు రేంజ్కి మన అంటే యంగ్ కదా, అవును యంగ్, మళ్ళీ అఘోర క్యారెక్టర్, మనమేమో కాన్సెప్ట్ అసలు వరల్డ్ వైడ్ కాన్సెప్ట్ చెప్తున్నాము. అసలు ఎలా ఉంటారంటే బోయపాటి గారి చేతిలో పడితే ఆయన మలుచుకోగలడు ఏ ఆర్టిస్ట్నైనా, ఆయన వైపు ఆయన ట్యూన్ చేసుకొని బెస్ట్ చేయగలడు. అవును చూసాం మనం ట్రైలర్లో ఎలా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ లో అంత ప్రమోషన్ చేస్తుంటే అక్కడి నుంచి ఏదైనా వలన తీసుకొస్తారేమో. అసలు నీకు అదే చెప్తున్నా, బోయపాటి గారి మంచితనం ఏంటంటే మన తెలుగు వాళ్ళని ఫస్ట్ ఎంకరేజ్ చేస్తూ తెలుగు వాళ్ళ దాంట్లో ఉన్న ఆ సత్తాని, టాలెంట్ని ఆయన గుర్తించి, దానికి ఎగ్జాంపులే నేను. ఇప్పుడు ఆ సరైన టైటిల్ సాంగ్ అనేది చాలా ఆ టైంలో ఇంపార్టెంట్ సాంగ్. టైటిల్ సాంగ్ అంటే నార్మల్ విషయం కాదు. నేను అంతకుముందు బోయపాటి గారికి వర్క్ చేయలేదు, ప్లస్ సోలోగా అల్లు అర్జున్ గారు కూడా సాంగ్ చేయలేదు. అలాంటి నన్ను పిలిచి టైటిల్ సాంగ్ వాళ్ళు నాకు వితౌట్ ఎనీ మీరు వీడియో చేసి చూపించండి, చూసిన తర్వాత
మనం డిసైడ్ చేద్దామని ఏ రోజు అనలేదు. Hmm. సాంగ్ ఇచ్చారు, మనం చేస్తున్నామన్నారు, చేస్తాం అంతే. ఎవరికైనా ఒక డౌట్ ఉంటుంది, మనం ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతాడా తిను లేదా, కంపోజ్ చేయమందాం ఫస్ట్, ఒక డెమోలా తీసుకొస్తే అప్పుడు మనం ఓకే చేద్దామని అనుకుంటాం. కానీ వితౌట్ ఎనీ డెమో బోయపాటి గారు అసలు ఆ సాంగ్ ఇచ్చి చేపించడము, ఎట్ ద సేమ్ టైం అఖండాలో జయబాలయ్య సాంగ్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అవును, నేను అనేది, నేను ఉన్నాను, నాకంటే పెద్ద మాస్టర్స్ ఉన్నారు, బాంబే టాలెంటెడ్ ఉన్నారు, కానీ ఫస్ట్ బోయపాటి గారు పిక్ చేసుకునే విధానం, అసలు మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆయన నన్ను అఖండాలో అండ్ అఖండ తాండవంలో ది బెస్ట్ ఆఫ్ మై కెరియర్. అంటే క్రియేటివ్గా మనం ఎంత చేయాలనుకుంటే కూడా మనకు సినిమాలు పాడాలి, అలాంటి సాంగ్స్ పాడాలి, దెన్ ఓన్లీ మనం క్రియేట్ చేయగలం. ఓకే, అట్లాంటిది నాకు ఈ సినిమా ద్వారా జరిగింది. ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. చెప్పాలంటే అఖండ 2 ఎండింగ్ లో అఖండ 2 ఉంది అని అనౌన్స్ చేయగానే మంచి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆడియన్స్ అందరూ కూడా. కానీ ఇప్పుడు అంత సీరియస్ గా నడుస్తుంది కదా స్టోరీ అంతా, అఘోరి అది ఇది శివతాండవం విలయ తాండవం అన్నీ ఉన్నాయి. అసలుకి ఈ సాంగ్ ఎట్లా వచ్చి పడింది ఇంత రొమాంటిక్? ఇట్స్ నాట్ ఎ రొమాంటిక్ అండ్ ఐటమ్ సాంగ్ కాదు, ఇట్స్ ఎ బర్త్డే పార్టీ. బర్త్డే పార్టీలో జరిగే సాంగ్. దాన్ని మీరు ఓవరాల్గా సినిమాతో పాటు చూసినప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒక స్పెషల్గా ఉండాలి సాంగ్ అని ఈ విధంగా రిలీజ్ చేశారు. ఓకే, బట్ ఐఎమ్ 100% షూర్ సినిమాతో పాటు కథలో కలిసిపోయి ఉంటుంది సాంగ్. అవన్నీ ఆపారు బోయపాటి. మాస్ నంబర్గా ఇప్పుడు ఆడియన్స్కి చూపించి కథతో పాటు వస్తున్నప్పుడు కథకి ఏమాత్రము లింక్ ఉండే, పర్ఫెక్ట్గా లింక్ ఉండే సాంగ్ ఉంటుంది. ఓకే, అఖండ 3 కూడా ఉందా మాస్టర్? డెఫినెట్ గా ఉంటుంది, ఉంటది అనుకుంటున్నా, ఎందుకంటే ఉండాలి అలాంటి అఖండ సిరీస్. ఉండొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే ఉంటేనే బాగుంటది. ఎందుకంటే ఇది మనం అఖండ తాండవము, అఖండ తాండవం ఫస్ట్, నెక్స్ట్ మన అఖండ సిరీస్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. వామ్మో, ఇప్పుడు అఖండ 3 ఉందంటే విలయ తాండవం. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు దాన్ని నువ్వు పెట్టేసావు టైటిల్, అఖండ విలయ తాండవం. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చింది బాహుబలి 2, KGF 2, అంతవరకే. కాంతార 2, అసలుకి అఖండ 2, అఖండ 3 అమేజింగ్ ఉంటుంది. అదే వేరే లెవెల్ అన్నమాట. ఇంకా అంతే, దాంట్లో మోక్షి కూడా వచ్చేస్తాడేమో. రావాలి, ఐ విష్. వచ్చావాడా సెట్కి ఎప్పుడన్నా? మోక్షి వచ్చారు, అఖండ 1కి వచ్చారు, మేబీ అఖండ తాండవంకి రాలేదు, ఎవరు రాలేదు. సో అనిపిస్తుంటది ఎప్పుడన్నా బాలయ్య బాబు లాగా ఇలాంటి మాస్ హీరో అయితేనే బాగుంటది మోక్షంగా, ఇప్పుడున్న హీరోస్ రొటీన్ గా ఉంటుంది. అసలు అఖండ జయబాలయ్య సాంగ్ వచ్చింది మోక్ష, వచ్చినప్పుడు చూసి అబ్బా ఎంత అందగాడు నిజంగా. బాలయ్య బాబు కెరియర్ ఎలా ఉందో ఆయన రూట్లో కనుక మోక్షజ్ఞ వెళ్తే చాలా చాలా బాగుంటుంది. ఐ విష్ తనకు కూడా ఫస్ట్ ఫిలిం అమేజింగ్గా పడి ఇమ్మీడియట్ బాలయ్య బాబుని ఉన్న ఆడియన్స్ ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ మా మోక్షజ్ఞ ఉన్నాడని హ్యాపీ ఫీల్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తాను. చాలా ట్రాన్స్ఫార్మ్ చాలా బాగా చాలా బాగా. కానీ ఏ డైరెక్టర్ ఫస్ట్ డైరెక్ట్ చేస్తారో అనేది సస్పెన్స్ అయిపోయింది. ఒకసారి అనిల్ రావిపూడి అంటున్నారు, ఒకసారి బోయపాటి అంటున్నారు, ఇంకొక రాజమౌళి గారు అంటున్నారు. ఎవరి పేరు వస్తుందో అర్థం కావట్లా. వెయిటింగ్. కానీ ఎవరి చేతిలో పడితే డైమండ్ అవుతాడు? ఎవరి చేతిలో, నాకు తెలిసి ఎవరి చేతుల్లో పడ్డా ఆల్ ఆర్ గుడ్ డైరెక్టర్స్. ఇప్పుడున్న అనిల్ రావిపూడి సార్ కానీ, బోయపాటి గారు కానీ, రాజమౌళి సార్ కానీ, క్రిష్ గారు కానీ, ఎవరి చేతిలో పడ్డా దే ఆర్ అమేజింగ్ టెక్నీషియన్స్. వాళ్ళ హీరోని బాలయ్య బాబు గారి ఇమేజ్ని, నందమూరి అభిమానులను దృష్టిలోనే పెట్టుకొని చేస్తారు ఆ సినిమా. హోపింగ్ ఇంకోటి ఆడియన్స్ ఫ్యాన్స్ అందరు రెడీగా ఉన్నారు మోక్షజ్ఞని రిసీవ్ చేసుకోవడానికి యాజ్ ఎ హీరో. ఓకే, సో డెఫినెట్గా అతను తీసిన ఫస్ట్ ఫిలిం అన్డౌటెడ్ బ్లాక్ బస్టర్ చేస్తారు ఫ్యాన్స్. నువ్వు కూడా ఒక సాంగ్ చేయాలి తప్పకుండా, వదిలే సమస్య లేదు బాలయ్య బాబు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.